నమస్తే. ప్రస్తుతం మనం మేడిపల్లి గ్రామంలో ఉన్నాము. మేడిపల్లి గ్రామ సర్పంచ్ అభ్యర్థి దూది విజయ్ కుమార్ తరపున మనతో మాట్లాడడానికి గ్రామ కాంగ్రెస్ అధ్యక్షుడు వెంకటేష్ గారు ఉన్నారు. వాళ్ళని అడిగి తెలుసుకుందాం. అన్న చెప్పండి, ప్రచారం ఎలా నడుస్తుంది? ప్రచారము ఎందుకంటే ఇప్పుడు మన గవర్నమెంట్ వచ్చిన నుంచి ఇందిరమ్మ ఇండ్లు కానీ, సన్న బియ్యము, మళ్ళా ఇప్పుడు సీసీ రోడ్లు కానీ, బస్సు ఫ్రీ కానీ, 200 యూనిట్ల వరకు కరెంట్ ఫ్రీ కానీ ఇవన్నీ పబ్లిక్ ఇవ్వడం జరుగుతుంది. ఇంకా రెగ్యులర్గా మన ప్రాసెస్ రెగ్యులర్గా ఇందిరమ్మ ఇండ్లు కంటిన్యూ వస్తాయి. రేషన్ కార్డులు 10 సంవత్సరాల నుంచి రేషన్ కార్డులు కానీ, రేషన్ కార్డులో పేర్లు ఎక్కియడం కానీ అటువంటివి జరగలేవు. కాబట్టి ఇప్పుడు మన కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాతనే రేషన్ కార్డులలో 10 సంవత్సరాల నుంచి పేర్లు ఎక్కని వాళ్ళ ఈ పేర్లు ఎక్కినాయి, మళ్ళీ కొత్త రేషన్ కార్డులు ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా మన ఇందిరమ్మ ఇండ్లు రెగ్యులర్ ప్రాసెస్ ఉంటుంది. అదేవిధంగా మనం ముడిమేల నుంచి మేడిపల్లి వరకు మన కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత 24 కోట్ల రూపాయలతో 40 ఫీట్ల రోడ్డు ప్రాసెస్ జరుగుతుంది. బ్రిడ్జి కంప్లీట్ అయింది. కాబట్టి మనకు లోకల్గా మన కాంగ్రెస్ పార్టీ గవర్నమెంట్ ఉంది. కాబట్టి కాంగ్రెస్ పార్టీ సర్పంచ్ అభ్యర్థిని ఎన్నుకుంటేనే మనకు గవర్నమెంట్ మనదే ఉంటుంది. ఇక్కడ అభ్యర్థి మన మనిషే, సర్పంచ్ మన మనిషే ఉంటాడు. కాబట్టి మనకు మన గ్రామ ప్రజలు, మేడిపల్లి గ్రామ ప్రజలు ప్రతి ఒక్కరూ మన కాంగ్రెస్ పార్టీ బలపరిచినటువంటి అభ్యర్థి దూది విజయ్ కుమార్ గారికి మన ఓటేసి గెలిపించాలి. అదేవిధంగా మన పొద్దుటూరు గేట్ నుంచి మేడిపల్లి వరకు గిట డాంబర్ రోడ్ శాంక్షన్ అయింది. అదేవిధంగా మన కాంగ్రెస్ గవర్నమెంట్ టైం లోపలనే 2001 నుంచి 2006 లోపల రావులపల్లి నుంచి మేడిపల్లి వరకు, ఎలగగూడెం నుంచి మేడిపల్లి వరకు, పొద్దుటూరు నుంచి మేడిపల్లి వరకు ఇవన్నీ లింక్ రోడ్లు మన కాంగ్రెస్ గవర్నమెంట్ టైంలో చేశాము. కాబట్టి ఇప్పుడు గిట మీరు నమ్మకం ఏ వ్యక్తులు అయితే మనకు పని చేయగలుగుతారు, మనను పబ్లిక్ను డెవలప్మెంట్ చేయగలుగుతారు, విలేజ్ని డెవలప్మెంట్ చేయగలుగుతారని తెలుసుకొని కాంగ్రెస్ పార్టీ బలపరిచినటువంటి అభ్యర్థి మన దూది విజయ్ కుమార్ గారిని గెలిపించాలని మనవి చేస్తున్నాం. ప్రస్తుతం మనతో మాట్లాడడానికి గ్రామ మాజీ సర్పంచ్ వారితో మాట్లాడి మనం తెలుసుకుందాం. అన్న చెప్పండి, మీ హయాంలో జరిగిన అభివృద్ధి పనులు ఏమేమి ఉన్నాయి? నమస్తే, నా పేరు దూది ప్రవీణ్ కుమార్. నేను 2019 నుంచి 25 వరకు ఈ సర్పంచ్గా మేడిపల్లి గ్రామం నుంచి ఉన్నా. ఇప్పుడు మా తమ్ముడు విజయ్ కుమార్ను బలపరుస్తూ ఆయనకు మన సర్పంచ్గా అభ్యర్థిగా మేడిపల్లి గ్రామం తరపున ఎన్నుకోవడం జరిగింది. కాబట్టి ఇప్పుడు నేను చేసిన ఈ 2019 నుంచి ఇప్పటి వరకు నా మేడిపల్లి గ్రామం చాలా వెనుకబడి ఉండే. ఈ 2019 నుంచి ఎన్నుకోవడం జరిగింది. అప్పుడు నేను స్టార్టింగ్ మన ఇక్కడ చెరువు ఉన్నది, మన దగ్గర అంబేద్కర్ స్టాచ్యూ దగ్గర చెరువు ఉన్నది. అక్కడ పోల్స్ ఉండే చెరువు లోపల. ఎందుకంటే అక్కడ మొత్తము చాలా ఇబ్బంది పడుతున్నారు. అక్కడ ఏంటంటే గేదెలు మేయడము, ఏకపసలు పంట ఉంటుండే. అక్కడ గేదెలు మేయడం, అవి మేయడం, ఇక మనుషులు తిరగడము, ఏదో సందర్భం అక్కడ పంట వేయడం, అక్కడ ఇబ్బంది అయితే పోల్స్ అన్నీ వంగి ఉండే. ఆ పోల్స్ని ఇమీడియట్లీ ఎవరికి నేను ఎటువంటి హామీలు కూడా ఇప్పటివరకు ఇవ్వలేను నేను. ఇప్పుడు కూడా ఎందుకంటే హామీలతో ఇచ్చి నెరవేర్చకపోతే అది వేరు, కానీ ఇప్పుడు హామీలు ఇవ్వకుండానే ఏమేమో సమస్యలు అన్నీ నాకు 5 సంవత్సరాల అనుభవం నేర్పింది. ఎక్కడెక్కడ ఏమేమి సమస్యలు ఉన్నాయి, ఇటువంటి అన్ని సమస్యలను నేను ఎదుర్కొంటూ టీఆర్ఎస్ గవర్నమెంట్లో అప్పుడు గవర్నమెంట్ ఉన్నా కానీ, నేను కాంగ్రెస్లో ఉన్నా కానీ, ఎమ్మెల్యేతోని కానీ, ఎర్రబల్లి దయాకర్తో కానీ అందరితోని కొట్లాడి నేను అప్పట్లో అనేక రకాల నిధులు తీసుకొచ్చిన. దానితో పాటు చెరువులు ఉన్న పోల్స్ మాత్రం నేను గెలిచిన 1 నెల రూపాయలనే పోల్స్ అన్ని తీసేయడం జరిగింది. వేసేయడము మన గట్టుపోటు వేయడం జరిగింది. అదేవిధంగా స్ట్రీట్ లైట్లు, ఎందుకంటే మా బస్ ఫెసిలిటీ కూడా తక్కువ ఉన్నది మా ఊరికి. ఎందుకంటే కరోనా టైం నుంచి చాలా ఇబ్బందులు పడుతున్నారు అప్పటి నుంచి బస్సులు లేక చాలా అవస్థలు పడుతున్నారు మా గ్రామ ప్రజలు. మీ హయాంలో వేసిన సీసీ రోడ్లు ఏమేమి ఉన్నాయి? ఉన్నాయి, సీసీ రోడ్లు కూడా ఉన్నాయి. అదేవిధంగా మేడిపల్లి గేటు నుంచి మన శివాలయం వరకు పోల్స్ ట్రాన్స్ఫారం కూడా వేయడం జరిగింది. అప్పట్లో ఒక 102 స్తంభాలు అప్పుడు వేసిన పోల్స్ వేయడం జరిగింది. ఇది న్యాయంలోనే ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ నుంచి కొట్లాడి తీసుకురావడము, గ్రామ పంచాయతీకి ఎటువంటి లేకున్నా కానీ పోల్స్ అంతా డోనర్స్తోని వాళ్ళతో తీసుకొచ్చి పోల్స్ వేయడం జరిగింది. స్ట్రీట్ లైట్లు కూడా వేయడం జరిగింది ఊరు మొత్తంలో. దానితో పాటు ఇప్పుడు మన ఇక్కడ ఏదైతే ఇప్పుడు 1వ వార్డు కానీ, 2వ వార్డు కానీ, 3వ వార్డు కానీ, 4వ వార్డు ఇట్లా 10 వార్డు మెంబర్లు ఉన్నారు మా దగ్గర. ప్రతి ఒక్కరు కాంగ్రెస్ నుంచి ఒక 3 వార్డు మెంబర్లు ఉంటే మిగతా వాళ్ళంతా టీఆర్ఎస్ వాళ్ళే. ఎంపీటీసీ కూడా టీఆర్ఎస్ వాళ్ళే ఉన్నారు, ఉప సర్పంచ్ కూడా టీఆర్ఎస్ వాళ్ళే ఉన్నారు. అప్పట్లో వారితోని ఐకమత్యంతో కలిసి వాళ్ళతో పాటు నేను కూడా ఉండి ఎన్ని నిధులు అంటే అన్ని నిధులు తెచ్చినా. ఇక్కడ మొత్తం సీసీ రోడ్లు ఇప్పటి వరకు చాలా ఒక 3 కోట్లు 4 కోట్లు పెట్టి సీసీ రోడ్లు విలేజ్లో వేయడం జరిగింది. ఎటువంటి ఇబ్బంది లేకుండా ఒక నీళ్ళ సమస్య కానీ, ఇది రోడ్ల సమస్య కానీ, డ్రైనేజ్ విషయం కానీ, లేకపోతే అప్పట్లో 2019 కంటే ముందు 19 కంటే ముందు మొత్తము ఓపెన్ డ్రైనేజీలు ఉండే, అన్నీ తీసి
ఇక డ్రైనేజీలు సమస్య చాలా ఇబ్బంది పడుతుండే అప్పట్లో. ఇక డ్రైనేజీ సమస్య లేకుండా డ్రైనేజ్ చేసిన తర్వాత సీసీ రోడ్లు వేయడం జరిగింది. ప్రతి ఒక్క వాడ ఇక్కడ అక్కడ నాకు వాళ్ళు వీళ్ళని లేకుండా అందరితోని కలిసిపోయి నా గ్రామ ప్రజలు ఎటువంటి ఇబ్బందులు పడకుండా సీసీ రోడ్లు అన్నీ వేయడం జరిగింది. వాటితో పాటు ఇప్పుడు శివాలయం ఉన్నది, వీరుల హనుమాన్ టెంపుల్ ఉన్నది, పోషమ్మ గుడి ఉన్నది, ఉరడమ్మ ఉన్నది. 4 టెంపుల్ నా హయాంలో కట్టియడం జరిగింది. అందరి గ్రామ సహకారంతో, గ్రామ ప్రజలతోని, గ్రామ యువకులతోని, ప్రతి ఒక్కరు అందరి సహకారంతో నేను ముందుకెళ్ళి ఆ టెంపుల్ని నిర్మించడం జరిగింది. ఎంత వ్యయంతం చేశారు దాన్ని? దాదాపు 2.5 కోట్లతోని 4 టెంపుల్ 2.5 కోట్లతోని ఎక్కువనే అవుతుంది. 2.5 కోట్లతోని టెంపుల్స్ అందరి సహకారంతో, విలేజ్లో ఎంపీడీసీ గారు కానీ అందరి సహకారంతో, ఉప సర్పంచ్గా ప్రతి ఒక్క సహకారంతో, ఏదైనా సరే ఒక్కంతో ఏది కాదు, అందరి సహకారంతో గ్రామ ప్రజలు, గ్రామ యువకులు, గ్రామ పెద్దలు అందరి సహకారంతో నిర్మించడం జరిగింది. వాటితో పాటు ఇంకా కొన్ని చిన్న సమస్యలు ఉన్నాయి. ఇక స్కూల్ గ్రామం నుండి వెళ్ళే లింక్ రోడ్ల పరిస్థితి ఏంది? లింక్ రోడ్ల పరిస్థితి చూస్తే ఇక నేను 2 సంవత్సరాలు అవుతుంది గవర్నమెంట్ వచ్చి. 2 సంవత్సరాల తర్వాత నేను దిగిపోవడం జరిగింది. అప్పటి నుంచి ఏం చేయాలో ఆలోచన చేసి పెద్ద పని చేసి చూపెట్టాలి. మా గ్రామ ప్రజలకు, రైతులకు చాలా అవస్థ పడుతున్నారు ఎప్పటి నుంచో. గత 40-50 సంవత్సరాల నుంచి ముడిమాల టు రావులపల్లి టు మేడిపల్లి కోసము చాలాసార్లు నేను 2 ఇయర్స్ నుంచి ఎమ్మెల్యే గారితో కొట్లాడిన, మినిస్టర్ గారితో కొట్లాడినా, డైరెక్ట్ సీఎం గారి దగ్గరికి వెళ్ళి లెటర్ ఇచ్చేయడం తర్వాత ఓకే చేసిండు. మన ఎమ్మెల్యే గారి సహకారంతో మన ముడిమాల, రావులపల్లి, మేడిపల్లి లింక్ రోడ్లు దానికి ఎంత వ్యయం? 24 కోట్ల వ్యయంతో నిర్మించడం జరిగింది. ఇప్పుడు ఆల్రెడీ మీరు చూసినట్టయితే వర్క్ కూడా స్పీడప్ జరుగుతుంది. గత 1 ఇయర్ నుంచే వర్క్ స్టార్ట్ అయింది. బ్రిడ్జ్ కూడా ఆల్మోస్ట్ కంప్లీట్ 90% కంప్లీట్ అయిపోయింది. ఆడ నుంచి మన ముడిమాల నుంచి రావులపల్లి మేడిపల్లి వరకు డాంబర్ రోడ్ వేయడంతో పాటు మళ్ళీ ఇంకా స్ట్రీట్ లైట్లు కూడా ప్రపోజల్ కూడా పెట్టినాం. అది కూడా శాంక్షన్ అయిపోయింది. వాటితో పాటు పొద్దుటూరు నుంచి మేడిపల్లికి ఈ లింక్ రోడ్ ఉన్నది మనకు సెకండ్ది. ఎందుకంటే ఊర్లో జనాలంతా శంకర్పల్లికి మన చేవళ్ళకు వెళ్తుంటారు కాబట్టి ఆ రోడ్డు కూడా ఎప్పుడో గుంతలు అయాములు ఉండే. అప్పట్లోనే 21-22లో మా గ్రామ పంచాయతీ నుంచి కూడా మట్టి పోసి వెడల్పు చేయడం జరిగింది. కొద్ది కట్టతో సమస్య ఉన్నది. ఆ కట్ట కూడా క్లియర్ చేసేసినాము. కట్ట కూడా 33 ఫీట్ రోడ్ మొన్ననే శాంక్షన్ అయింది. ఒక 15 రోజులు అవుతుంది. ఆల్రెడీ సర్వే కూడా అయిపోయింది. ఆర్ఎంబి డిపార్ట్మెంట్ వాళ్ళు పంచాయతీరాజ్ కప్పచెప్పేసి సర్వే కూడా అయిపోయింది. కావాలంటే మీ డిపార్ట్మెంట్లో ఉన్న వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక్కోండి. మీ హయాంలో విద్యార్థులకు మీరు చేసింది ఏమి? మా హయాంలో విద్యార్థులకు 2019లో నేను గెలిచిన తర్వాత ఎంబడే స్కూల్కి వెళ్ళేసి ఉండి అప్పట్లో ఇక 9th 10th లేకుండా 8th క్లాస్ వరకే ఉండే, 8వ తరగతి వరకే ఉండే. పిల్లలు చాలా అవస్థలు పడుతుండే. నేను ఇక రెడ్డిపల్లి, చందనార్కి వెళ్తుండే పిల్లలందరూ దాదాపు ఒక 50 మంది 60 మంది 9th 10th లేకుండా మా దగ్గర లేనప్పుడు వాళ్ళ సమస్య, వాళ్ళ బాధలు చూడలేక ఎట్లా చేయాలి, ఏం చేయాలని చెప్పేసి అప్పట్లో మన విద్యాశాఖ మంత్రి ఉంటే సబితా ఇంద్రెడ్డి తూలా, ఇక ఎర్రబల్లి దయాకర్ తూలా, మన ఎమ్మెల్యే గారి తూలా ఏం చేసినామంటే ఇక 9th 10th అప్గ్రేడ్ చేయించినాం అన్నమాట. అప్గ్రేడ్ చేయించినాము. ఇప్పుడు 9వ 10వ తరగతి మన స్కూల్లోనే అయ్యింది. వారికి వాలంటీర్స్గా 3 కావాలి, టీచర్ల కొరత ఉందంటే ఇక టీచర్లను కూడా మేము వేయించడం జరిగింది. విలేజ్లో పెద్దలు, గ్రామ ఎంపీ అందరి సహకారంతో మేము వాళ్ళకు శాలరీల రూపంలో చాలా అవస్థ ఉండే. ఎందుకంటే పిల్లలు చందనగర్ రెడ్డిపల్లి వెళ్తున్నారు. అప్పుడు 9-10 తరగతి 8వ తరగతి వరకు ఉండే. 9వ తరగతి 10వ తరగతి అందరి సహకారంతో అప్గ్రేడ్ చేయించడం జరిగింది. అప్గ్రేడ్ అయిన తర్వాత పిల్లలు ఇక్కడనే 9th 10th జెడ్పిహెచ్ఎస్ కింద, యూపీఎస్ ఉండే జెడ్పిహెచ్ కింద మారింది. ఈ పిల్లలు ఎక్కడ పోకుండా మన ఊర్లోనే ఉన్నారు, మన ఊర్లోనే చదువుకుంటున్నారు. మొత్తం ఆడపిల్లలు ఎక్కువ, మగపిల్లలనేమో ప్రైవేట్ స్కూల్ వేస్తారు. అట్లా జరగొద్దు అని చెప్పేసి విలేజ్ ఊర్లో మొత్తం అంతటా తిరిగేసి పిల్లల్ని కూడా, మగపిల్లలు కూడా అందరూ ఒక దగ్గరనే చదువుకోవాలి, బయట చదవద్దు. అప్గ్రేడ్ చేయించిన తర్వాత ఇక బైఫర్కేషన్ కావాలంటే కొద్దిగా మా దగ్గర 3 ఎకరాలు 34 గుంటలు ఇక్కడ గవర్నమెంట్ జాగా ఉంది. అప్పట్లో స్కూల్ కలెక్ట్ అయింది. అంతకుముందు ఉన్న మాజీ సర్పంచులు, మాజీ ఎంపీటీలు, మాజీ సర్పంచులు అందరూ ఐకమత్యంతో నా స్కూలు అందరూ జాగా ఇది చేయడం జరిగింది. కాబట్టి ఆ స్కూల్లో కాంపౌండ్ వాళ్ళు ఒక 40 లక్షలు శాంక్షన్ చేయించడం జరిగింది. దాంతోపాటు బిల్డింగ్ కూడా ప్రపోజల్ పెట్టినాం. ఎందుకంటే విద్యాశాఖ మంత్రి కూడా మన సీఎం గారే ఉన్నాడు, మన రేవంత్ రెడ్డి అన్న ఉన్నాడు. కాబట్టి మన ఎమ్మెల్యే గారి సహకారంతో, ఇక మినిస్టర్ల సహకారంతో అది కూడా 2 కోట్లు శాంక్షన్ చేయిస్తున్నా. ప్రపోజల్ నడుస్తుంది. ఎప్పుడైతే ఈ ఎలక్షన్లు అయిపోతాయో అప్పుడు ఫస్ట్ విద్యకు మనం ముందు ప్రిఫరెన్స్ ఇస్తాం కాబట్టి విద్య ఉండాలి. దాంతోపాటు ఇక 4 సంవత్సరాల నుంచి కూడా వాళ్ళ జీతాలకు కూడా, వాలంటీర్ జీతాలకు కూడా 9-10 తరగతులకు
బయటికి వెళ్ళకుండా టీసీలు ఇస్తా అది ఇస్తా అంటే అందరం ఊర్లో యువకులతోని మళ్ళీ గ్రామ పెద్దలతో అందరితోని వాలంటీర్కి జీతాలు కూడా సంవత్సరానికి 4 లక్షల రూపాయలు అందరి సహకారంతో మేము స్కూల్లో టీచర్లకు కూడా ఇవ్వడం జరుగుతుంది. వాటితో పాటు విద్య మంచిగా నడుస్తుంది మా ఊర్లో. పిల్లలు కూడా ఎటువంటి ఇబ్బందులు లేకుండా మంచి అక్షయ పాత్ర నుంచి ఫుడ్ చాలా బాగా గవర్నమెంట్ స్కూల్ అంటే గవర్నమెంట్ స్కూల్ లెక్క కనిపించదు, ప్రైవేట్ స్కూల్ లెక్క కనిపిస్తుంది. ఒకసారి కావాలంటే మీరు కూడా వెళ్ళి ఒకసారి చూడొచ్చు. టాయిలెట్స్ కానీ అవి కానీ అన్ని విధాల విద్య అయితే ఇప్పుడు మంచిగా ఉన్నది. రిజల్ట్ కూడా మొన్న 3 సంవత్సరాల నుంచి 4 సంవత్సరాలు చాలా బాగా వచ్చింది మా ఊర్లో. 90-80% వరకు రిజల్ట్ వచ్చింది మా దగ్గర. మండల స్థాయిలో 2nd ప్లేస్లో ఉంది మా ఊరు అని చెప్పేసి. ఇందిరమ్మ ఇండ్లు మీ హయాంలో ఎన్ని వచ్చినాయి, ఎన్ని కట్టిస్తున్నారు ప్రస్తుతం? ఫస్ట్ విడతనే వచ్చింది మా ఊర్లో, 2nd విడత 3rd విడత రాలే. ఫస్ట్ విడతనే 24 ఇండ్లు వచ్చినాయి. 24 ఇండ్లలో 16 ఇండ్లు కట్టిస్తున్నాం. 16 ఇండ్లలో హైయెస్ట్ అమౌంట్ మా ఊర్లో 4 లక్షలు వచ్చాయి. 4 లక్షలు వచ్చినాయి. ఇంకా 2 లక్షలు, 1 లక్ష అందరికీ 2 లక్షలు 4 లక్షలు 4 లక్షలు ఒక ఇంటికి వచ్చి మిగతా వాళ్ళందరూ 2 లక్షలు ఉన్నాయి ప్రతి ఒక్కరికి. ఆల్రెడీ ఒక 70% ఇల్లు కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు 15-16 తారీఖు తర్వాత మిగతా వాళ్ళకు కూడా 2 లక్షల రూపాయలు అమౌంట్ పడతాయని చెప్పేసి ఆఫీసర్లు చెప్పారు. మేము కూడా ఇప్పుడు 2nd విడతలో కూడా మొత్తం 44 ఇల్లు రాపించినాము. ఇక ఎమ్మెల్యే గారు కూడా చెప్పారు ఈ ఎలక్షన్లు అయిపోయింది సర్పంచ్ గారు, అయిపోగానే మనము 2nd విడత 3rd విడత మీ ఊరికి ఎక్కువ అమౌంట్ రిలీజ్ చేద్దాము. ఎందుకంటే మీ ఊర్లో చాలా ఇల్లు లేని వాళ్ళు చాలామంది ఉన్నారు, ఇబ్బందుల్లో ఉన్నారు మీ ఊర్లో అని చెప్పేసి చెప్పారు. కాబట్టి ఈసారి 42 ఇల్లు శాంక్షన్ చేపించడానికి నేను ప్రయత్నం చేస్తాను. ఒకవేళ మీ అభ్యర్థి గెలిస్తే వచ్చే 5 ఏళ్ళలో మీరు ఏం చేయాలనుకుంటున్నారు గ్రామంలో? నాకు తెలిసి అయితే డెవలప్మెంట్ విషయంలో ఆగదు. నేను ఒక మోడల్ విలేజ్గా చేయాలని నా ఆశయం. ఎందుకంటే అప్పటి నుంచి కూడా నేను ప్రైవేట్ జాబ్ చేస్తుంటే ఇక్రీ సైడ్లో జాబ్ చేస్తుండే, విత్తనాల కంపెనీలో వేస్తుంటే అప్పట్లో ఏదో చెయ్యాలి అని చెప్పేసి ఆలోచనతోనే దీనిలోకి రాజకీయంలోకి వచ్చిన. ఇప్పుడు నాతో పాటు 5 సంవత్సరాలు చేసిన, నేను 5 సంవత్సరాలు డెవలప్మెంట్ చేసిన. ఇప్పుడు ప్రజలు కూడా అరే ఒకసారి చేసిండు కదా కొత్త వాళ్ళకి అవకాశం ఇవ్వాలని చెప్పి కొంతమంది నాతో అంటేనే ఆ విషయంతో వస్తే తమ్మునికి ఇచ్చిన నేను. ఇక తమ్ముడు ఉంటాడు కాబట్టి ఆయన వెనకాల సపోర్ట్ మేమందరం మా కార్యకర్తలు, పార్టీ నుంచి బలోపేతం చేసిన కార్యకర్తలు ప్రతి ఒక్కరు మండల స్థాయిలో కానీ సీఎం దాకా రేవంత్ రెడ్డి అన్న దాకా కానీ ఇక్కడ నుంచి మన ఎమ్మెల్యే గారు కానీ మా సుధన్ రెడ్డి అన్న కానీ చాలామంది ఉన్నారు చెప్పుకుంటూ పోతే. ఇక సీనియర్ అందరూ మాకు సైడే ఉన్నారు కాబట్టి మేము ఎటువంటిది అంటే చాలా ఉన్నాయి చేయనీకి. ఇప్పుడు లింక్ రోడ్లు కొన్ని ఉన్నాయి, గొల్లపల్లి కమ్మెట రోడ్లు ఉన్నాయి, చాలా అవస్థలు పడుతున్నారు రైతులు లేక. ఇక మళ్ళీ కమ్మెట ఇంకా చేవల్ల రోడ్ ఉంది, ఇంకా 2 లింకులు ఉన్నాయి. మళ్ళీ మేడిపల్లి టు ఎల్కగూడ వరకు కుతుబుద్దీన్ కూడా ఎల్కగూడ మొయినాబాద్కి వెళ్ళే రోడ్డు అది కూడా 90 లక్షలు పెట్టి శాంక్షన్ చేయించినాం. అంటే ఇక తెలియదు అన్నమాట, పని స్టార్ట్ చేస్తుంటేనే తెలుసు అరే చేసిరు అన్నట్టు. అన్ని ప్రపోజల్ పెట్టినాం, అన్నీ కూడా శాంక్షన్ ఉన్నాయి. ఎలక్షన్లు అయితే ఎప్పుడు అయిపోతాయో జనవరి వరకు లింకుల్లో సమస్యలు ఏమున్నాయి అన్నీ పూర్తి చేస్తాం. మీరు గ్రామ ఓటర్లను ఉద్దేశించి ఏం చెప్పాలనుకుంటున్నారు? మా గ్రామ ప్రజలకు తెలియజేసిన విధంగా యువకులకు, నా అక్కలకు, నా చెల్లెళ్లకు, నా అన్నలకు, నా అందరికీ, నా ఎవరైతే ఉన్నారో గ్రామ ప్రజలు ప్రతి ఒక్కరికి నమస్కరించి తెలియజేయడం ఏమనగా అంటే నమస్కరిస్తున్నా. ఎందుకంటే ఇక చూడండి ఇప్పుడు 5 సంవత్సరాల్లో మనం ఎన్ని పనులు చేసినాం. ఇప్పుడు అందరికీ ఇప్పుడు 0 బిల్లు వస్తున్నది, కరెంటు బిల్లు వస్తుంది, 500లకే గ్యాస్ వస్తున్నది, ఇందిరామ్మ ఇండ్లు వస్తున్నాయి, నీళ్ళ సమస్య కూడా లేదు ప్రాబ్లం. ఎక్కడంటే కొద్దిగా వర్కర్లు కొద్దిగా డిస్టర్బెన్స్ ఉండి కొద్దిగా ప్రాబ్లమ్స్ అంతేగాని మా విషయంలో ఎట్టు పరిస్థితులు ఏ పనులైనా సరే ఆగొద్దు, పనులు చేయాలని చెప్పేసి ఉంటాం. కానీ ఇక వాళ్ళతో పాటు ఈ గ్రామ ప్రజలకు ఏం తెలియజేస్తున్నా అంటే ఇప్పుడు అధికారం ఉన్నది కాబట్టి గవర్నమెంట్ మనది ఉంది కాబట్టి అధికారం లేనప్పుడు ఎన్నో చేసినాం మన ఊర్లో. అధికారం ఉన్నది కాబట్టి ఇంకా చాలా చేస్తాయి. ఎందుకంటే మోడల్ విలేజ్ చేద్దామని ఆలోచన ఉంది, అంతా ఎస్టిమేట్ చేసి రెడీ ఉంది. డైరెక్ట్ గెలిచిన ఒక వారం 10 రోజులకి డైరెక్ట్ సీఎం గారి అపాయింట్మెంట్ తీసుకున్నాము. వెళ్ళేసి ఊరు గ్రామం తరఫున 100-200 గెలిచి ఒక మొత్తం ప్లానింగ్ చేసినాము. ఎక్కడెక్కడ అంతా ఇప్పుడు ఏవైతే డ్రైనేజీలు ఉన్నాయో రోడ్లు వేసినామో అవన్నీ తీసేసి మళ్ళీ మిడిల్ నుంచి డ్రైనేజీలు వేసి అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ నీళ్ళ సమస్య లేకుండా ఏం సమస్య లేకుండా మొత్తము మోడల్ విలేజ్ చేయాలని నా యొక్క కోరిక. మీరు అటువంటి మన గ్రామ పంచాయతీ అభ్యర్థితో మాట్లాడదాం. అన్న చెప్పండి మీ పేరు, మీ డీటెయిల్స్. నా పేరు దూది విజయ్ కుమార్ అన్న. మీరు ఎంతవరకు చదువుకున్నారన్న? డిగ్రీ. మీరు గ్రామంలో తిరుగుతున్నప్పుడు మీకు ఓటర్లు చెప్తున్న సమస్యలు ఏమైనా ఉన్నాయి? ముఖ్యంగా గత 5 సంవత్సరాల నుంచి గ్రామ సమస్యలను నేనే చూసుకున్నానండి. సీసీ రోడ్లు కానీ, స్ట్రీట్ లైట్లు కానీ, వాటర్ ప్రాబ్లం కానీ, ఏదైనా సరే కాంట్రాక్ట్ పెట్టి మనమే చేసామండి. వాటర్ గిట ఇప్పుడు అన్ని సమస్యలు ఎక్కడెక్కడ అన్నీ తెలుసు. ఇప్పుడు అధికార పార్టీ ఉంది కాబట్టి ఇది ఒక్కసారి గెలిపిస్తే ఊర్లో 100% ప్రాబ్లమ్స్ లేకుండా చూసుకోవడం అని అంతే. అంటే మీ హయాంలో అంటే మీ అన్నగారి హయాంలో జరిగినప్పుడు ఏమేమి పనులు చేశారు? సీసీ రోడ్లు కానీ, అవి అండర్ గ్రౌండ్ కానీ, ఇంకోటి వీధి దీపాలే కానీ ఏమేమి చేశారు అవి చెప్పండి. సీసీ రోడ్లు వేసామండి, ఎస్సీ బస్సులు కానీ, కుమ్మర్ బస్సు,
అక్కడ కుర్వ బస్సులు వేసాము. మళ్ళీ అక్కడ జొన్నాడ జంగా ఇంటి నుండి ఇక్కడ జొన్నాడ నరసింహ ఇంటి వరకు, ఇక్కడ కొత్తపల్లి పాండి నుంచి ఎల్లమ్మ టెంపుల్ వరకు, మణిరాముల ఇంటి నుంచి మన బాకరమంజన్ ఇంటి వరకు అన్ని సీసీ రోడ్లు దాదాపుగా మన ఆయనలో అయినాయి సార్. ఇప్పుడు అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ ఏమేమి చేసారు? దాదాపుగా 80% అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ అయింది, ఓన్లీ 10% ఉన్నది. అదొకటి అయితే 100% అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ క్లియర్ అయినట్టు ఊళ్ళో. ఈ వీధి దీపాల పరిస్థితి ఏంది? వీధి దీపాలు మనం 5 ఏళ్ళు ఉన్నప్పుడు చాలా చక్కగా వెలిగేటివి. ఇప్పుడు 2 years నుంచి మెయింటెనెన్స్ లేక కొంచెం ప్రాబ్లం ఉంది. ఓకే. అంటే రేపు పొద్దున మీరు గెలిస్తే ఇంకేమేం పనులు చేయించాలనుకుంటున్నారు మీరు? 100% సీసీ రోడ్ సార్, వీధి దీపాలు, సోలార్ లైట్లు పెట్టిద్దామని ఆలోచన మెయిన్గా. ఇప్పుడు ఏంటంటే గత 5 సంవత్సరాల్లో మా అన్నయ్య ఉన్నప్పుడు అధికార పార్టీ టీఆర్ఎస్ ఉండే, మన నిధులు కరెక్ట్ రాలేవు గ్రామానికి. ఇప్పుడు ఏంటంటే అధికార పార్టీ మనదే ఉన్నది కాబట్టి మా అన్నయ్య కూడా సీఎం వరకు లింక్ ఉన్నది కాబట్టి గ్రామాన్ని అభివృద్ధి ప్రదంలో నడిపిద్దామనే కోరికతో నేను గ్రామ పంచాయతీ అభ్యర్థిగా సర్పంచ్ అభ్యర్థిగా నిలబడడం జరిగింది. ఫెసిలిటీస్ అంటే స్కిల్స్ డెవలప్మెంట్ సెంటర్స్ కానీ అటువంటి ఇంకేమైనా పెట్టించాలనుకున్నామా? ఇప్పుడు ఆల్రెడీ బిల్డింగ్ ప్రపోజల్ పెట్టారు. అక్కడ 3 ఎకరాల ల్యాండ్ ఉంది, మనమే అన్నయంలో సేకరించడం జరిగింది. దానికి ప్రపోజల్ పెట్టారు, ఆల్రెడీ బోర్గిట్ వేశారు అక్కడ. ఇప్పుడు ఆల్రెడీ అన్న విద్యాశాఖ మంత్రి మన సీఎం రేవంత్ రెడ్డి సారే ఉన్నాడు. అన్నకు మన పంచాయతీరాజ్ మినిస్టర్ సీతక్కతో దగ్గర సంబంధాలు ఉన్నాయి కాబట్టి అందరి సహకారంతో ఊరిని అత్యధిక నిధులు తీసుకొచ్చి మోడల్ గ్రామంగా తీర్చిదిద్ది పబ్లిక్కు మనం ఏందో చూపిద్దాం. మీ ఓటర్లకు మీరు ఏం చెప్పదలుచుకున్నారు? ఓటర్ మహాశయులకు తెలియదు ఏమనగా, నేను 5 సంవత్సరాల నుంచి కాదు, నేను పుట్టి నుంచి విలేజ్లో ప్రతి ఒక్కరు నాకు తెలుసు. పొద్దున్న లేస్తే గంట సేపు ఊర్లో తిరుగుతా. ఇది ఒక్కసారి నన్ను గెలిపిస్తే ఊర్లో సమస్యలన్నీ నాకు దాదాపుగా 100% తెలుసు. ఇది ఒక్కసారి గెలిపిస్తే ఊర్లో సమస్యలు లేకుండా తీర్చిదిద్దాం.